దేవునికి స్తోత్రం. మన ప్రభున రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము. అద్దరికి పోవుదము. మన జీవితాలలో దేవుని మాట ప్రకారము మనము వెళ్తూ ఉన్నప్పటికీ కొన్నిసార్లు తుఫాన్ల నుంచి మన జీవితంలో చెలరేగేటువంటి అలజడుల నుండి తప్పించుకోలేము. ఎందుకంటే శిష్యులు యేసుప్రభు వారు దేవుని మాట ప్రకారమే, యేసుప్రభు వారి మాట ప్రకారమే ప్రయాణం చేసినా కానీ వాళ్ళకి ఆ గొప్ప గాలి తుఫాను అనేది వారి మీద కొట్టింది. అలాంటి సమయంలో వారు ఎంత కష్టాలు పడినా కానీ దాని నుండి తప్పించుకోలేక నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని కేకలు వేశారు. ఇలాంటి దుఃఖ సమయాల్లో వెంటనే ప్రభువు మన దగ్గరికి రాడేంటి, నా ఎద్దకు రాడేంటి, దేవుడు ఆలకిస్తున్నాడా లేదా, నన్ను అసలు చూస్తున్నాడా లేదా అని కష్ట సమయంలో శ్రమలో ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ వెంటనే శ్రమలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు వెంటనే ప్రభువు స్పందించకపోవటానికి కొన్నిసార్లు ఏంటి కారణం అంటే, అది మనము తీవ్రమైన ప్రార్థన ద్వారా మన విన్నపాలను దేవునికి తెలియచేయాలని, తీవ్రమైన ప్రార్థనలోనికి, మా అనుభవంలోనికి మనం రావాలని, ఇంకా దేవుడు నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఆశ మనలో ఎక్కువ కావటానికి, అధికం కావటానికి, అలానే దేవుడు ఆ సమస్య నుంచి విడిపించినప్పుడు మనకు దాని విలువ తెలియటానికి ప్రభు కొన్ని సందర్భాలలో ఆలస్యం చేస్తూ ఉంటారు. ప్రభుని ఆజ్ఞానుసారముగా మనము సాగిపోయినను తుఫానులను తప్పించుకోనలేము. శిష్యులు సహితము క్రీస్తు ప్రభుని ఆజ్ఞ ప్రకారమే ప్రయాణము చేసినను గొప్ప గాలి తుఫాను తీవ్రముగా వారిని కొట్టినది. ఆ పెద్ద ప్రమాదంలో వారెన్ని తంటాలు పడినను తప్పించుకొనలేక, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని కేకలు వేసిరి. మన దుఃఖ సమయంలో మన ప్రభువు వెంటనే రాకపోవటకు కారణము మన విశ్వాసము పరీక్షింపబడుటకును, బలపరచబడుటకును అది అవకాశము. మన ప్రార్థనలు మరింత తీవ్రతకు రావలెను. మన విడుదలకు మన ఆశ అధికము కావలెను. విడుదల కలిగినప్పుడు దాని విలువ మనకు అర్థమగును. కనుక అది చాలా ఆనందము, ఆశ్చర్యము కలిగించును. మీ విశ్వాసమేది అని ప్రభువు ఆ చిన్న మందను మందలించి గద్దించెను. ఎందుకనగా వారు ఆ తుఫానులో తమ విజయమును ప్రకటింపలేకపోయిరి. క్రీస్తు మన పడవలోనున్నాడు గనుక, ఓ గాలి తుఫాను, నీవు మా దగ్గర నుండి దూరము పొమ్మని వారెందుకు అనలేకపోయిరి? మాకు ఏ హానియూ చేయవద్దని దానితో ఎందుకు చెప్పలేకపోయిరి? సూర్యకాంతిలో నమ్ముట మనకు సులభమే, అయితే చెలరేగిన తుఫాను మధ్య ఆయనను నమ్మి హత్తుకునుట సులభము కాదు కదా. తీవ్రముగా వచ్చే తుఫాను మనలను గట్టిగా కొట్టు వరకు నిజముగా మనకు నమ్మకం ఉన్నది లేనిది, అది ఎలాంటిదైనది తేలిపోవును. అందునిమిత్తమే ప్రభువు ఆ పడవలో పరుండెను, వారి విశ్వాసమును పరీక్షించుటకే. నీవు ప్రభువునందు స్థిరముగా ఉండగోరినచో, ఆయన శక్తిని అనుభవింప ఆశించినచో, మీ బలము ఒక తుఫానులో నుండి కలగవలెను. క్రీస్తు మన పడవలోనున్నచో తుఫానును చూచి మనము నవ్వవచ్చును. ప్రభువు మనతో అద్దరికి పోవుదుమని చెప్పుచున్నాడు. సముద్ర మధ్యలో ముంచివేయుటకు కాదు, తుఫాను తగిలి మునిగిపోవుటకు కాదు, కానీ దాని గుండా మన గమ్యస్థానమును చేర్చుటకే ఆయన అలాగనెను. డాన్ క్రాఫోర్డ్. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, అద్దరికి పోవుదమని మీరు సెలవిచ్చారు. మీరున్నప్పటికీ కొన్ని సందర్భాలలో మాకు తుఫానులు, మా జీవితాలలో కలవరాలు, దుఃఖాలు ఇవన్నీ ఉండవచ్చు. అయితే వెంటనే ఈ దుఃఖాలలో, తుఫానులలో వెంటనే మీరు స్పందించకపోవటానికి కారణం ఏంటో మీరు మాకు తెలియపరిచారు. ఎందుకంటే తీవ్రమైన ప్రార్థనలో మేము ఉండటానికి, మా విడుదలకు ఇంకా ఆశ అధికం కావటానికి, దాని విలువ మేము తెలుసుకోవటానికి ప్రభువా నీకు వందనాలు తండ్రి. సూర్యకాంతిలో నమ్ముట సులభమే, కానీ చెలరేగిన తుఫాను మధ్య మిమ్మల్ని నమ్మి హత్తుకోవటం సులభము కాదు. అయితే నాయన ప్రభు, చెలరేగిన తుఫానుల మధ్యలో ఈ సమయంలో ఎంతమంది ఉన్నారో జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. మిమ్మల్ని నమ్మి హత్తుకునే భాగ్యము నాయన ప్రభు మాకు దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన.
అయ్యా నా తండ్రి, దేవా మీలో స్థిరంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. మీ శక్తిని మేము అనుభవించే వారిగా అయ్యా నా తండ్రి, మా బలము నా దేవా ఒక తుఫానులో నుండి కలగవలెనని మీరు ఆశపడుతూ ఉన్నప్పుడు మేము ఆ తుఫానులో నుండే మీరు ఇచ్చే బలాన్ని మేము పొందుకోవటానికి మాకు శక్తినివ్వండి. ఇట్టి బలము చేత ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాను తండ్రి. మీ కృపనిచ్చే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.